గైస్ శ్రీజ పర్సనల్ గర్ల్స్ తోటి తనని కంప్లీట్ గా బ్యాట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మాధురి అండ్ రమ్య కలిసి నేను క్యారెక్టర్ గురించి మాట్లాడిన నువ్వు మళ్ళీ అదే పర్సన్ తోటి నువ్వు ఎట్లా టై అప్ అవుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా బాండింగ్ పెంచుకుంటున్నావు అంటే పాపం ఏం చేస్తారు తనుజ మొగోళ్ళతో మాట్లాడితే లింకప్ చేస్తున్నారు, ఆడవాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నీతో నెగిటివ్ మాట్లాడిన వాళ్ళతో ఎట్లుంటారు. మరి ఒక పర్సన్ ఒక హౌస్ లో ఫిక్స్ ఉన్నప్పుడు ఆమె ఎక్కడ పోలేనప్పుడు ఎవరితో మాట్లాడతారు, రిలాక్స్ కావాలి కదా మైండ్. సో మనకి ఎప్పుడు మన ఫ్రెండ్స్లో ఉన్నా కానీ 100 విషయాలు ఉంటే మన ఫ్రెండ్స్లలో ఆ 100 విషయాల్లో మనకు ఒక 50% వాళ్ళు నచ్చుతారు. ఆ 50% వరకు మనం మాట్లాడతాము, మిగతా 50% వదిలేస్తాము. వాళ్ళతోటి ఆ విషయాలలో మనం కనెక్ట్ కాము. సో ఇక్కడ తనుజ కూడా అదే చేస్తుంది. దాంట్లో తప్పేముంది? మగవాళ్ళతో మాట్లాడి లింక్ చేస్తున్నారు, ఆడవాళ్ళతో మాట్లాడితే తప్పు. నెగిటివ్ మాట్లాడేందుకు మాట్లాడొద్దంట. మన ఇంక మొత్తం ఎవరితో మాట్లాడకుండా ఒక్కళ్ళు మాట్లాడతారా, అప్పుడు అసలు ఎవరితో కలవట్లేదు అని చెప్పేసి మళ్ళీ నామినేట్ చేస్తారు. సో గైస్ ఇక్కడ పర్సనల్ గెస్ట్ తోటే శ్రీజ మాట్లాడుతుంది. ఎందుకంటే శ్రీజ కూడా కళ్యాణ్తో ఉండే కదా, మరి సపోర్టివ్గా మాట్లాడుతుండే కదా, వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతుండే కదా, నెగిటివ్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడుతుండే కదా. సో తను చేసే తప్పు లేదు, వీళ్ళు చేసే తప్పు అంట. మీకేమనిపించింది కమెంట్ చేయండి.